నమస్తే ఆల్. పాలిటీ గురించి డే 1లో మాట్లాడదాం అనుకున్నాంగా. ఫస్ట్ నుంచి నాకు ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రం ఇక్కడ రాశాను. వీలైతే మీరు రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ నేను లాస్ట్లో పీడిఎఫ్ ఇస్తాను, కొంచెం టైం తీసుకొని. ఓకే, ఇండియన్ పాలిటీ, వీటి గురించి ఆలోచిద్దాము. ఏంటి అంటే భారత రాజ్యాంగ చారిత్రక పరిణామ దశలు ఎట్లా వచ్చాయి, అసలు రాజ్యాంగం ఎలా వచ్చింది, అసలు రాజ్యాంగం రావడానికి కారణాలు ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి, ఎలా వచ్చింది, ఏ దేశం నుంచి తీసుకున్నాం, అలా కొన్ని ఆలోచిద్దాం. స్టార్టింగ్లో మనం బ్రిటిష్ వాళ్ళు రావడం ఇదంతా జరిగింది. అందుకని కొంచెం ఇంకా క్లియరెన్స్గా మన స్టైల్లో కాకుండా కొంచెం సబ్జెక్ట్ స్టైల్లో చూద్దాం. ఇక్కడ రాజనీతి శాస్త్రం గ్రీకులో పుట్టింది, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రాజనీతి శాస్త్రంకు పుట్టినలు ఏంటి అంటే గ్రీక్ నగరాల్లో పుట్టింది. కాబట్టి రాజనీతి శాస్త్రానికి పుట్టినిల్లు అని ఏ దేశాన్ని అంటారో అని అడిగాడు గతంలో, కాబట్టి గ్రీక్ ఆన్సర్ ఇది. ఓకే, తర్వాత పొలిటికల్ సైన్స్ అనే పదం పోలీస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది గ్రీకు భాషా పదం. ఇక్కడ చూడు, రాజనీతి శాస్త్రం అనేది ఎక్కడ పుట్టినిల్లు, గ్రీకు. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు నుంచి వచ్చింది. పోలీస్ అన్న పదం, పొలిటికల్ సైన్స్ అనే పదం పోలీస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, రైట్. తర్వాత ఇక్కడ గ్రీకు భాషలో పోలీస్ అనగా నగరము అని అర్థం. గ్రీకు భాషలో పోలీస్ అనగా నగరం. ఇక్కడ అడిగే బిట్స్ 3 ఉన్నాయి. రాజనీతి శాస్త్రానికి పుట్టినిల్లు ఏది అంటే గ్రీకు. పొలిటికల్ సైన్స్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? పొలిటికల్ సైన్స్ అనే ఆంగ్ల పదం, గట్టిగా మాట్లాడితే పొలిటికల్ సైన్స్ అనే ఆంగ్ల పదము పోలీస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. సో పొలిటికల్ సైన్స్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది, ఏ భాషా పదం నుంచి వచ్చింది, ఏ పదం నుంచి వచ్చిందంటే పోలీస్ అనే పదం నుంచి, పోలీస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు అంటే మాకియావెల్లి. ఈయన ఇటలీ దేశస్థుడు. క్లియర్గా ప్రతిదీ రాశాను. రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు అంటే మాకియావెల్లి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్టు. ఇక్కడ రాజనీతి శాస్త్రం పుట్టినిల్లు ఏంటి అంటే గ్రీకు, ఇది ప్రీవియస్ బిట్టు. తర్వాత పొలిటికల్ సైన్స్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే పోలీస్ అని గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది, ఇది ప్రీవియస్ బిట్టు. తర్వాత రాజ్యం అనగా ఏమి అని అంటే ఇది కూడా ప్రీవియస్ బిట్టే. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమ అధికారము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాజ్యం అనగా 4 లక్షణాలు కలిగి ఉంటుంది. ఏంటి అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమ అధికారం. నీకు ఆర్టికల్స్లోకి వచ్చి మన డెప్త్ ముందుకెళ్ళిన తర్వాత రాజ్యం గురించి చెప్పే ఆర్టికల్ 12 ఇది మనకి రాజ్యం గురించి డెఫినేషన్ అనేది చెప్తుంది. తర్వాత 36 అంటే ఇవి డెఫినేషన్లు చెప్తాయి. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడు బిట్ అంటే రాజ్యం అనగా ఈ క్రింది వాటిలో రాజ్యానికి సంబంధించి కానిది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక 3 కరెక్ట్ ఇచ్చి ఒకటి తప్పియడం అలా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యం అంటే ప్రజలు, గుర్తుపెట్టుకో, ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమ అధికారం, పిపిఎస్ ప్రైపులు ఇలా కాదు, కానీ తెలుగులో మన స్టైల్లో అయితే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమ అధికారం ఇలా గుర్తుపెట్టుకోండి. పిపిఎస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశంలో అన్ని చట్టాలకు, ఇది కూడా అడిగాడు గ్రూప్ 2లో, భారతదేశంలో అన్ని చట్టాలకు మూలాధారం భారత రాజ్యాంగం. సుపీరియర్, అన్ని చట్టాలకు సుపీరియర్ ఏంటి అంటే భారత రాజ్యాంగం. సో ఏ చట్టం చేసినా భారత రాజ్యాంగానికి లోబడే చట్టం చేయాలి. రాజ్యాంగంలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ప్రాథమిక
అఘాంతం లేదా అలా కలిగించకుండా ప్రాథమిక హక్కులకు లోబడి మాత్రమే చేయాలి. ఆదేశ సూత్రాలకి ఇలా కొన్ని చట్ట పరిధులు ఉంటాయి. అలా ఏ చట్టం చేసినా, పార్లమెంట్ ఏ చట్టం చేసినా భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి అని చెప్తుంది ఇక్కడ. ఆర్టికల్ అదే కదా చెప్పేది, ఆర్టికల్ 13 క్లాస్ 4. ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఏ చట్టం చేసినా భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఓకే, కాబట్టి భారతదేశంలో అన్ని చట్టాలకు మూలాధారం రాజ్యాంగం. ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో ఇంకొకటి ఉంది ఇక్కడ. అలాగే రాజ్యాంగానికి మూలం ప్రజలు. ఇది కూడా బిట్టు, ప్రీవియస్ బిట్టు. రాజ్యాంగానికి మూలం ప్రజలు. ఇది క్లియర్గా రాసుకోండి. రాజ్యాంగానికి మూలం ప్రజలు. నెక్స్ట్, ఇది ఎన్నిసార్లు అడిగాడో మరి. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఎవర్ గ్రీన్ బిట్ ఇది. ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. భారత రాజ్యాంగం రచించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీ తెలుసు. ఆమోదం పొందిన తేదీ 1949 నవంబర్ 26. అమల్లోకి వచ్చిన తేదీ 1950 నవంబర్ 26. ఇక్కడ 1950 జనవరి 26. ఈ జనవరి 26కి ఎందుకు ప్రత్యేకత అంటే 1929లో సంపూర్ణ స్వరాజ్ దాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో దాన్ని గుర్తుగా ఇలా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగం ఈ రచించబడుతున్న కాలాన్ని బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు ఆయన ఏం చేశాడు అంటే భారత రాజ్యాంగం రచించిన కాలాన్ని 6 భాగాలుగా విభజించాడు. 6 భాగాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ కూడా అడిగాడు. భారత రాజ్యాంగ నిర్మాణ క్రమాన్ని ఎన్ని దశలుగా బీసీ రావత్ విభజించాడు అంటే 6. లేదా భారత రాజ్యాంగ రచన కాలాన్ని, సమయాన్ని, పరిణామ క్రమాన్ని 6 దశలుగా ఎవరు విభజించారంటే బీసీ రావత్. ఈ రెండిట్లు ఒక బిట్ వస్తూ ఉంటుంది. ఏదో విధంగా ఇలా అడుగుతూనే ఉంటాడు, ఇంపార్టెంట్. తర్వాత ఈ బీసీ రావత్ 6 దశలుగా విభజించడం జరిగింది. అయితే మొదటి దశ ఎప్పుడంటే 1600 నుంచి 1773. ఇక్కడ 1773 నుంచి ఇక్కడ నుంచి చట్టాలు చేయడం మొదలవుతుందన్నమాట. అందుకే 1858 నుంచి 1909, 1909 నుంచి 1935, 1935 నుంచి 1947, 1947 నుంచి 1950. మళ్ళీ చెప్తా, క్లియర్గా చూడు, స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళైతే 1600 సంవత్సరం నుంచి 1773 ఒక దశ, 1773 నుంచి 1858 ఒక దశ, 1858 నుంచి 1909 ఒక దశ, 1909 నుంచి 1935 ఒక దశ, 1935 నుంచి 1947 ఒక దశ, 1947 నుంచి 1950. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు బ్రిటిష్ వారి పరిపాలన, గొడవలు, ఇవన్నీ ఇక్కడ చూస్తాం. వాళ్ళు ఆక్యుపై చేయడం, కబ్జా చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ నుంచి చట్టాలు చేయడం మొదలవుతుంది. ఇక్కడ నుంచి చట్టాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన స్వాతంత్ర ఉద్యమాలు కొంచెం ఉవ్వెత్తున లెగడం జరుగుతుంది. ఇక్కడ 1909లో ముస్లింలకు సపరేట్ వర్గీకరణ ఇవ్వడం. తర్వాత ఇక్కడ మనకు 1935 వరకు ఇక్కడ ఒక ఎత్తు జరిగితే 35లో మనం మళ్ళీ ఒక రాజ్యాంగం రావడం. తర్వాత నకలు అంటాం, భారత రాజ్యాంగ నకలు 1935 చట్టం. తర్వాత 1947లో మనకి స్వాతంత్రం రావడం, ఇదొక ఎత్తు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా జరిగింది అనేది ఇలా. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కొన్ని ప్రజెంట్ అప్డేట్స్ కొన్ని మారాయి, అవి చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టిల్ 2025 ఎంత, సెప్టెంబర్ 18th రైట్. ఇంకా టైం అయిపోతుంది, స్పీడ్ చెప్పేద్దాం. సో భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాని దగ్గర పోయి వాళ్ళు 1600 సంవత్సరం డిసెంబర్
31 తేదీన అక్కడ అనుమతి తీసుకుంటారు. భారతదేశంలో మేము అది చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటామని. అయితే వాళ్ళు 1600 మన దాంట్లోకి ఎప్పుడు వస్తారంటే 1608 ఇది ఇక్కడ 1608 భారతదేశానికి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఇక్కడ బ్రిటిష్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి 1757, 1764 ఇక్కడ ప్లాసీ యుద్ధము, బాక్సర్ యుద్ధాలు అనే 2 యుద్ధాలు జరుగుతాయి. నేను హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తావి. ఆ జరిగినప్పుడు దాని ఫలితంగానే దివానీ హక్కులు ఏర్పడడం, బ్రిటిష్ వారికి బెంగాల్ సుబ అంటే మద్రాసు, ఇంకా బ్రిటిష్ బీహారు, మద్రాసు, ఒరిస్సా ఇక్కడ దివానీ హక్కులు వాళ్ళకి పోవడం జరుగుతుంది. దీన్ని బెంగాల్ సుబా అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 1857 మే 10 మీరట్లో సిపాయిల తిరుగుబాటు. ఇక్కడ మీరట్ సిపాయిల తిరుగుబాటు ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు అడిగిన బిట్టో మీరట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీరట్లో. తర్వాత విడి సావర్కర్ అనే ఈయన కూడా ప్రప్రథమ స్వతంత్రం అంటాడు. సో ఆ బిట్టు కూడా ఎన్నిసార్లు అడుగుతూనే ఉన్నారు. తర్వాత ఈ కాలక్రమేణా సందర్భాలు రావడం వల్ల మన భారత రాజ్యాంగం రచించడానికి ఇందులో ఇది మొదటి దశలు ఇలా ఉన్నాయన్నమాట. ఇవి జరిగింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేయడం బెస్ట్ ఏమో, లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాం.